టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ లేదా టెక్ నెక్ సిండ్రోమ్ చాలా వార్తల్లో ఉంది. అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏంటి? మనందరం తెలుసుకోవాల్సిన అంశం ఇది. మనం ఫోన్ ఇలా చేతిలో ఉంటుంది కదా! ఎప్పుడు కూడా ఇలా వంగి చూస్తా ఉంటాం అనమాట. ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఏదైనా చాలా ఫార్వర్డ్‌గా వంగి చూస్తాం. మన బాడీ మొత్తం దాని మీద ఏసేస్తుంటాం. ముఖ్యంగా హెడ్ పూర్తిగా వంచేస్తాం అనమాట. దీన్నే ఈ టైంలో మనకొక సిండ్రోమ్ వస్తది. మామూలుగా మన తల వెయిట్ 10-12 పౌండ్లు ఉంటది. స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా స్పైన్ మీద పడుద్ది. అదే మనం వంగామనుకోండి దాదాపు కొన్నిసార్లు కొన్ని పొజిషన్స్‌లో 60 పౌండ్స్ దాకా ఎళ్తదంట. దానివల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు చేతులు, కాళ్ళు నమ్‌నెస్, నెక్ పెయిన్, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఇలా అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయంట. భారతదేశంలో 18-44 వయసు మధ్య ఉన్నోళ్ళు దాదాపు 79% మంది వాళ్ళు మేలుకున్న టైం మొత్తం కూడా ఫోన్ చేతిలోనే ఉంటదంట. ఫోన్ పక్కనే ఉంటది. ఎప్పుడూ చూస్తుంటారనమాట. దీనివల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మజిలర్ స్ట్రెంత్ వీక్ అయిపోవచ్చు. డిజినెస్ రావచ్చు. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ వల్ల విజన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. రెగ్యులర్‌గా తలనొప్పి, హెడేక్ రావటం కావచ్చు. ఆర్మ్స్ అంటే చేతులు, కాళ్ళు నొప్పులు బాగా వస్తాయి. ఈ ప్రాంతంలో మజిల్ పెయిన్స్ బాగా రావచ్చు. నడుము నొప్పి రావచ్చు. స్పైన్ వంకర పోవచ్చు. మిడిల్ ఏజ్‌కొచ్చేసరికి అసలు స్పైనే పని చేయకుండా పోవచ్చు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్‌గా రౌండ్ షోల్డర్స్, రౌండ్ నెక్స్ ఇలాంటియన్నీ వచ్చేస్తాయన్నమాట. దాంతో బాడీ షేప్ కూడా మారిపోతుందంట. చాలామంది ఈ సిండ్రోమ్ వల్ల బలైపోతున్నారు. మనకి సిండ్రోమ్ ఉందని కూడా తెలీదు. ఇదే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్‌లోంచి బయటపడాలంటే, మనకి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే, మనం డైరెక్ట్‌గా మన ఫోన్ ఐసైట్ లెవెల్‌లోకి తీసుకురావాలి. ఏ మొబైల్ డివైస్ వాడినా, ఏ డివైస్ అది ఐప్యాడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఫోన్స్ కావచ్చు, ఏ డివైస్ మనం వాడినా సరే ఎలక్ట్రానిక్ డివైస్ మనం చూడటానికి డైరెక్ట్‌గా ఐసైట్ లెవెల్‌లోకి తీసుకొస్తే గనక ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ నుంచి బయటపడిపోవచ్చు. చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఈ సిండ్రోమ్ బారిన పడ్డారంట. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా బాత్రూమ్‌లోకెళ్తూ ఫోన్ పట్టుకెళ్ళటం, ఐప్యాడ్ పట్టుకెళ్ళటం, ఇవన్నీ గేమ్స్ ఆడటం, ఇవన్నీ వంగిపోతారు పూర్తిగా. దానివల్ల మొత్తం స్పైన్ పాడే ప్రమాదం ఉంది. స్పైన్ ద్వారా కొన్ని నర్వ్స్ కూడా మన బ్రెయిన్‌లోకెళ్తాయి. అవి కూడా భవిష్యత్తులో డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంట. మొత్తం ఓవరాల్‌గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం గూడా ఉంది.